అమ్మగా ఒక మాట, ఇసపురుగులు ఎక్కడో చెట్లలోనో అడవులలోనో పుట్టల్లోనో గుట్టల్లోనో అడవుల్లోనో బ్రతుకుతలేవు. మన చుట్టూ మన మధ్యలోనే తిరుగుతూ బ్రతుకుతున్నాయి. మనమేమో మనం కూడా మనిషే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనుషులేలే, మనం నియత్తుగా బతుకుతున్నాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే నియత్తుగా బ్రతుకుతున్నారు అని భ్రమగా బ్రతకటం, నమ్మటము ఇక్కడ మన తప్పు మాత్రమే. నువ్వే మనిషివి, నువ్వే నిజాయితీగా బ్రతుకుతున్నావు, నాలాగనే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారని ఆలోచించటం తప్పు నీది, నీ చుట్టూ ఉన్న వాళ్ళది కాదు. ఇసపురుగులు ఎక్కడెక్కడో కొండలలో చెట్లలో అడవులలో గుట్లలో పుట్లలో లేవు. మన చుట్టూ తిరిగే వాళ్ళే ఇసపురుగులు. ఆ రూపంలో వేషం వేసుకొని మన చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా కాటేస్తామని. అవకాశం దొరికినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా కాటేసేస్తారు. కానీ ఆ ఇసపురుగుల నుంచి తప్పించుకోవటం మనది బాధ్యత, మనది. మనం ఆలోచించాలి, మనం బ్రతుకుతున్నది మనుషుల మధ్యలోన ఇసపురుగు మధ్యలోనా అని మనం గమనించి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి తప్ప మన చుట్టూ తిరిగే మనుషులు కాపాడరు. మనుషులు కాదు, ఇసపురుగులు. ఇసపురుగు వేషంలో ఒక మనిషిలాగా మన చుట్టూ తిరుగుతుంటారు, మనకి ఏదో మంచి చేయాలని. కానీ అది నమ్మటము మనము చేసే తప్పు. ఎప్పుడూ కూడా నువ్వే నిజాయితీగా ఉన్నావు, నాలాగనే అందరూ మనుషులేనని ఎప్పుడు మనిషిని నమ్మద్దు. ఇసపురుగులు మన చుట్టే ఉన్నాయి. మనం బ్రతుకుతున్నదే ఇసపురుగుల మధ్యలో, జనాలలో కాదు. అది గుర్తుపెట్టుకో.